Hello everyone, welcome to our new session of our banking awareness. Before continuing the session, మన NRS program గురించి తెలుసుకోండి. మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రీప్లేసింగ్ IBPS RRB SSC స్క్రీనింగ్ వరకు వచ్చేటప్పటికి. దట్ ఈస్ NRS సెట్. ఈ స్కోర్ కార్డు మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే అర్థమవుతుంది, గేట్ స్కోర్ కార్డ్ లాగే ఇది కూడా. అది గేట్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది, మీ ఫేవరెట్ నవరత్నాస్ PSUs వెళ్ళడానికి. అలానే NRS సెట్ ఏంటంటే బ్యాంకింగ్ రైల్వే SSCలోకి వెళ్ళడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఉంటుంది. 3 years వ్యాలిడిటీ ఉండబోతుంది ఈ కోర్స్కి. దీనికి తగ్గ సిలబస్ అంతా కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయ్యండి 23rd August నుండి. సో కాంటాక్ట్ విత్ దిస్ గివెన్ నెంబర్. ఆఫ్లైన్ అయితే 15,000, ఆన్లైన్ అయితే 10,000. ఎవరైనా ఓన్లీ బ్యాంకింగ్ తీసుకోవాలంటే అది ఆన్లైన్ 5,000, ఆఫ్లైన్ 10,000. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, అంటే మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఈ కోర్స్ అవైల్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా RBI గ్రేడ్ బి, NABARD గ్రేడ్ ఏ, SEBI గ్రేడ్ ఏ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, అదే ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్న బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ కోర్సుని అటెండ్ అవ్వండి. దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్, 10,000 rupees మాత్రమే. ఈ కంటెంట్ తీసుకున్న వాళ్ళకి బ్యాంకింగ్ కంటెంట్ ఫ్రీగా ఉంటుందండి. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, అంటే మీకు జాబ్ వచ్చే వరకు యూ కెన్ యూటిలైజ్ దిస్ కోర్స్. ఎవరైనా అవైల్ చేసుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్. Okay, now let's get into the session. Today we are going to discuss about negotiable instruments. Negotiable instruments. Okay, now what is negotiable instrument? Negotiable instrument is a document which guarantees the payment of a specific amount of money. నేను మీకు ఇక్కడ రాస్తాను చూడండి, కావాల్సి వస్తే. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ is a document which guarantees the payment of a specific amount of money. Specific amount of money, either on demand or at a set time, with the payer named on the document. ఓకే, అంటే అర్థం ఏంటి? ఇది ఒక డాక్యుమెంట్ అండి. ఇప్పుడు సపోజ్ నాకాడ 100 rupees నోట్ ఉంది. ఓకే, నేను ఇది నా వరకు ఉన్నంత వరకు I am the owner of this note. అంతేనా? ఇది నాకున్నంత వరకు I am the owner, అంటే I am the bona fide, ఈ వర్డ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. I am the bona fide holder for a value of how much value? 100 rupees నోట్ ఉన్నంత వరకు. ఇది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను, X అనే పర్సన్కి ఇచ్చాను. సో ఎప్పుడు X దగ్గర ఉంటే నౌ దట్ పర్సన్ ఈజ్ ఏ bona fide holder for a value. ఓకే, అదే సేమ్ ఇప్పుడు నేను X% నేను 100 rupees ఇవ్వాలి. అదే నేను ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తే, అర్థమవుతుంది కదా? ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తే అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, డాక్యుమెంట్ అనుకుంటా, ఒక రిటర్న్ డాక్యుమెంట్ లాగా ఇచ్చాను, దాన్ని ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఒక రిటర్న్ డాక్యుమెంట్ లాగా ఇచ్చాను, దాన్ని ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఇస్తే అండ్ అది ఇక్కడ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ట్రాన్స్ఫరబుల్. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ which is a written document and it is transferable for certain amount of money which is either paid on demand or at a certain time to the payee. అంటే ఎవరు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు పే, ఎవరు ఇస్తున్నారు వాళ్ళు డ్రాయర్. గుర్తుపెట్టుకోండి.
ఆర్ మేకర్. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. అర్థమైందా? క్యాష్ కాదు ఇక్కడ, రిటర్న్ డాక్యుమెంట్. క్యాష్ ఇస్ డాక్యుమెంట్ కాదు కదా, రిటర్న్ డాక్యుమెంట్. ట్రాన్స్ఫరబుల్ అవుతుంది, అయితే డిమాండ్ మీదైనా కానీ, అంటే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వాలి, లేదా ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్. అరే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను, నువ్వు 10 రోజుల తర్వాత తీసుకురా. ఆ 10 రోజులు డేట్ వేసి ఉంది దానిపైన. ఓకే, సపోజ్ 5th సెప్టెంబర్ అని ఉంది, వేసి ఉంది. సో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని, రిటర్న్ డాక్యుమెంట్ ని ఇన్స్ట్రుమెంట్ అంటాము. ఆ ఇన్స్ట్రుమెంట్ ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ నెగోషియబుల్ అంటే అర్థం ఏంటి? ట్రాన్స్ఫరబుల్. ట్రాన్స్ఫరబుల్, నెగోషియబుల్ అండ్ ట్రాన్స్ఫరబుల్. ఇన్స్ట్రుమెంట్ అంటే రిటర్న్ డాక్యుమెంట్. ఓకే, అర్థమైందా డెఫినేషన్? నౌ ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కి ఒక యాక్ట్ ఉంటుందండి, ఎన్ఐ యాక్ట్ అనేది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 లో పాస్ అయింది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారమే డెఫినిషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. యాజ్ పర్ సెక్షన్ 13, వెరీ ఇంపార్టెంట్, ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలండి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో, క్వశ్చన్లు వస్తాయి. యాజ్ పర్ సెక్షన్ 13 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఓకే, ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ means a promissory note or a bill of exchange. PN అంటే promissory note, షార్ట్ కట్ లో రాస్తున్నాను. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ promissory note, bill of exchange or check payable either to order or bearer. As per NI definition in section 13, NI means a promissory note or bill of exchange or check payable either to order or bearer. All the negotiable instrument definition ఏంటో నీకు చెప్పాను నేను. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ ఏంటి ఇవి? దీస్ ఆర్ రిటర్న్ డాక్యుమెంట్, అంతే కదా ఇప్పుడు చెప్పింది. దీస్ ఆర్ రిటర్న్ డాక్యుమెంట్. And these are transferable from one person to other person merely by delivery. Okay, just delivery laga oka cheti kanda icheste. In case of bearer instrument, ante bearer instrument aithe delivery laginda oka person ki icheste saripothundi. And transferable by endorsement. Transferable by endorsement in case of order instrument. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డెలివరీ అయితే బియర్ ఇన్స్ట్రుమెంట్, ఓకే, 1% ఇన్స్ట్రుమెంట్. ట్రాన్స్ఫరబుల్ అయిందనుకో ఎండోర్స్మెంట్ చేస్తాం. ఎండోర్స్మెంట్ అంటే ఏంటి? సైన్ చేస్తాను, ఫలానా అమౌంట్ ఫలానా వ్యక్తికి నేను ఇస్తున్నానని సైన్ చేసి ఇస్తే అది ఎండోర్స్మెంట్ అంటాం. ఒరిజినల్ సైన్ పెడితే అది ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ లో ఎండోర్స్మెంట్ కావాలి. వేరే ఇన్స్ట్రుమెంట్ లో జస్ట్ డెలివరీ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నౌ మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలిసింది. ఇక్కడ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏ సెక్షన్ లో కూడా వస్తుందో తెలిసింది. బియరర్ అంటే అర్థం ఏంటి? బేరర్ అంటే the person who holds the instrument, whether it is bill of exchange, whether it is check, whether it is promissory note. Okay, order అంటే ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ కి డబ్బులు ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రణయ్ అనే వ్యక్తికి నేను చెక్ ఇస్తున్నాను. ఓకే, ఆ చెక్ మీద ఆ ఇన్స్ట్రుమెంట్ మీద పేయబుల్ టు ప్రణయ్ అని రాస్తుంది. అంటే పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్ అని ఉంటే అది ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. బేరర్ అంటే ఎవడి చేతిలో ఉంటే వాడిదే ఇన్స్ట్రుమెంట్, పేరుతో సంబంధం లేదు, అలా గుర్తుపెట్టుకోండి. సో డెలివరీ ఆర్డర్ ప్రణయ్ చెక్, అది జస్ట్ గుర్తుపెట్టుకో. బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఓకేనా? Now we will learn the first instrument.
ప్రామిసరీ నోట్ గురించి మాట్లాడదాం. ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ is defined under section 4 అండి. ఓకే, ప్రామిసరీ నోట్ లో ప్రామిస్ చేసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోండి, ప్రామిస్ చేసి ఉంటుంది. ఇందులో 2 పార్టీస్ ఉంటారు ప్రామిసరీ నోట్ లో. వన్ ఈజ్ డ్రాయర్ అంటే ఎవరు చేస్తున్నారో, అండ్ అదర్ ఈజ్ పేయీ హూ ఈజ్ రిసీవింగ్ ద మనీ. ప్రామిసరీ నోట్ ఎగ్జాంపుల్ వచ్చేసేటప్పటికి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఒక ప్రామిసరీ నోట్, సర్టిఫికేట్ పేపర్, సారీ నాట్ సర్టిఫికేట్ పేపర్, సర్టిఫికేట్ డిపాజిట్ సిడి, ఇంకా కమర్షియల్ పేపర్, సారీ ఓకేనా, కమర్షియల్ పేపర్, ట్రావెల్స్ బిల్. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్. ఇవంటే ఏంటి, ప్రామిస్ చేస్తున్నట్టు ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి ఇంత అమౌంట్ నేను పేయీకి ఇస్తాను అని ఒక డ్రాయర్ చేస్తారు. ఇలాంటివన్నీ ఓకేనా, ప్రామిసరీ నోట్ అర్థం అది. సో డెఫినేషన్కి వస్తే, ఇట్ ఈస్ ఎ లీగల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ విచ్ వన్ పర్సన్, ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, వన్ పర్సన్ గివ్స్ ద ప్రామిస్ టు పే a sum of money to the other person at a specified time in writing లో ఇస్తాం మనం, అది దాన్ని ప్రామిసరీ నోట్ అంటాం. ఓకే, ప్రామిసరీ నోట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నోట్ పేయబుల్ అని కూడా అనొచ్చాము, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, నోట్ పేయబుల్ అని కూడా అంటారు. అండ్ ఒకవేళ ఈ ప్రామిసరీ నోట్ మార్ట్గేజ్ లో అంటే తాకట్లో పెట్టుకుంటే దాన్ని మార్ట్గేజ్ నోట్ అని కూడా అంటారు. ఓకేనా, ప్రామిసరీ నోట్ ని మార్ట్గేజ్ విషయంలో వాడితే తాకట్లో పెట్టుకుని మార్ట్గేజ్ నోట్, జనరల్ అయితే నోట్ పేయబుల్ అంటాం. ఏంటి, ప్రామిస్ చేస్తాము, వన్ పర్సన్ ఈస్ మేకింగ్ ప్రామిస్ టు అదర్ పర్సన్ టు పే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అట్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ రైటింగ్ ఇస్తాం. ఓకేనా, దాన్ని ప్రామిసరీ నోట్ అంటాం. ఎగ్జాంపుల్స్ మీరు ఈ ట్రావెల్స్ బిల్లు, కమర్షియల్ పేపర్ అంటే ఏం చదవాల్సిన అవసరం, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే, బ్యాంక్ అవేర్నెస్ అది అనవసరం. But still I'll cover in the next upcoming sessions. Okay na. Second, bill of exchange. Bill of exchange ఏంటి, ఇది కూడా ఒక రిటర్న్ ఆర్డర్. Bill of exchange is also a written order. దీని డెఫినేషన్ సెక్షన్ 5 లో వస్తుంది. దీనిలో 3 పార్టీస్ ఉంటాయి, డ్రాయర్, డ్రాయీ, పే. ఓకే, డ్రాయర్, డ్రాయీ, పే సెక్షన్ 5 లో దీని గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి, ఇట్ ఈస్ ఎ రిటర్న్ ఆర్డర్ విచ్ బైండ్స్ వన్ పర్సన్ which binds one person to pay a determined amount or sum of money, determined sum of money to other person on demand or at some time of period, or at some time of period, or at some time in the future. Sorry. And bill of exchange ఏంటి, ప్రామిసరీ నోట్ లో ప్రామిస్ చేస్తున్నాం, ఇద్దరు పార్టీలు ఉంటారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో కూడా సేమ్ ఇదే, ప్రామిసరీ నోట్ లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటే, ఒక పార్టీ ఇంకో పార్టీకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తారు. ఓకేనా, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తారు, సర్టెన్ పీరియడ్, అదే డిమాండ్ లో కానీ అదే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కానీ. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీనింగ్ అది కదా. సో జనరల్లీ మనకున్న ప్రామిసరీ నోట్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ చెక్ కానీ అన్నిటికీ సేమ్ మీనింగ్ వస్తుంది డెఫినేషన్, జస్ట్ పార్టీస్ చేంజ్ అవుతున్నారు అంతే. ఇక్కడ ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు సెక్షన్ 5 లో చెప్తున్నాను. ఏం చెప్పింది, ఒక పర్సన్ 1 he pays certain amount of money to person 2 on demand or at some time in the future అనేసి. దీంట్లో 3 పార్టీలు ఉంటాయి. ఓకే, ఏంటి, డ్రాయింగ్, ఇక్కడ కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. డ్రాయింగ్
డ్రాయ్ ఎవరు? హూ పేస్ ద సమ్ ఆఫ్ మనీ, డబ్బులు ఇచ్చే వ్యక్తి. హూ పేస్ ద సమ్ ఆఫ్ మనీ. పేయి హూ రిసీవ్స్ ద సమ్ ఆఫ్ మనీ. డ్రాయర్ ఎవరు? ద పర్సన్ who compels అంటే or forces, the person who compels or makes or forces to make the payment to the pay. The drawer కి ఫోర్స్ చేస్తాడు లేకపోతే కంపెల్ చేస్తాడు టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు పే. అర్థమవుతుంది కదా? డ్రాయ్ పే. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మోస్ట్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో వాడతాం ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏమేమి చేస్తాం ఇంటర్నేషనల్ ట్రేడ్ లో వాడుతున్నాం మేము. ఓకే, ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రకరకాల టైప్లు ఉంటాయి. లైక్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఉంటుంది, సైన్ డ్రాఫ్ట్ ఉంటుంది, టైమ్ డ్రాఫ్ట్ ఉంటుంది, చెక్ కూడా ఒక్కొక్కసారి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటూ ఉంటారు. క్వశ్చన్లు అడిగితే మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, చెక్ ఈజ్ ఆల్సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని మీరు చెప్పొచ్చు. ఓకేనా? ఇంకా కమర్షియల్ బిల్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బిల్ ఎక్స్చేంజ్, కమర్షియల్ బిల్. ఓకే, ప్రామిసరీ నోట్ లో కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో కానీ ఒక 2 రకాలు ఉంటాయండి జనరల్లీ. సపోజ్ ప్రామిసరీ ఎక్స్చేంజ్ ఉంది, డిమాండ్ పిఎన్ అని ఉంటుంది, యూషన్స్ పిఎన్ అని ఉంటుంది. ఇందాకే చెప్పా, స్పాట్ లో నాకు ఇచ్చేసే డిమాండ్ మీద డబ్బులు ఇస్తే దాని డిమాండ్ ప్రామిసరీ నోట్ అని ఉంటుంది. ఒక టైం పీరియడ్ లో ఉండి డబ్బులు ఇవ్వండి అంటే దాన్ని యూషన్స్ ప్రామిసరీ నోట్ అని అంటాం. యూషన్స్ ప్రామిసరీ నోట్ అంటాం. అంటే టైం పీరియడ్ ఉన్నది యూషన్స్, టైం పీరియడ్ లేనిది డిమాండ్. ఇండియాలో ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తప్ప ఇంకా ఎవ్వరు డిమాండ్ పిఎన్ ఇష్యూ చేయలేరు ఇండియాలో. ఇది బ్యాన్. ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్ప ఇంకెవరు కాదు. ఇష్యూయన్స్ పిఎన్ ప్రతి ఒక్కరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఎనీ బ్యాంక్ అండ్ ఇష్యూ. ఇది ఒక క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ చెక్. చెక్ గురించి మాట్లాడాలి. ఇది కూడా సేమ్, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టు పే టు ద పర్సన్. ఓకే, ఇందులో 3 పార్టీస్ ఉంటారు, డ్రాయర్, డ్రాయి, పేయి. ఇందులో కూడా 3 పార్టీస్ ఉంటారు. దీని డెఫినేషన్ ఏంటి? చెక్ ఈజ్ అ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ కంటైన్స్ అన్కండిషనల్ ఆర్డర్. ఇక్కడ చూడండమ్మా, పిఎన్ లో ప్రామిస్ ఉంటుంది పే చేస్తానని, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఆర్డర్ ఉంటుంది. అంతే కదా? ఈ టైంకి ఆర్డర్ ఇచ్చేసి అని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెప్తారు. చెక్ లో కూడా ఆర్డరే ఉంటుంది. ఓకేనా? సో సెక్షన్ 4 ప్రామిసరీ నోట్ గురించి చెప్తుంది. సెక్షన్ 5 బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి చెప్తుంది. సెక్షన్ 6 చెక్ గురించి మాట్లాడుతుంది. ఈ గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 13 ఈ మూడింటి గురించి మాట్లాడుతుంది. ఓకేనా? ఇందాక చెప్పాను ఎండార్స్మెంట్ గురించి చెప్పాను. అంటే సైన్ చేస్తున్నాం టు పే సమ్మన్, సైన్ చేసి ఇంత అమౌంట్ చేస్తాం కదా, దాన్ని ఎండార్స్మెంట్ చెక్ అంటాం. ఆ ఎండార్స్మెంట్ ని సెక్షన్ 15 లో మాట్లాడతారు. సెక్షన్ 15 ఎండార్స్మెంట్ గురించి మాట్లాడతారు. ఓకేనా? ఈ సెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, గుర్తు పెట్టుకోవాల్సిందే మీరు. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడున్నాం? చెక్స్ లో ఉన్నాం, రైట్? ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ ఐ సెడ్. ఎందుకంటే మనం ఇదే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మోస్ట్ కామన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇది డ్రాఫ్ట్ గా పనిచేస్తుంది అండ్ పేయబుల్ బై ద, ఎవరు పే చేస్తారు దీనికి? పేయర్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ రిసిప్ట్ డిఫైనింగ్ ద అమౌంట్ ఆఫ్ మనీ. ఓకేనా? రిసిప్ట్ డిఫైనింగ్ అమౌంట్ ఆఫ్ మనీ. క్యాషియర్స్ చెక్, మనీ ఆర్డర్, ట్రావెలర్స్ చెక్, పర్సనల్ చెక్, ఇలాంటి టైప్స్ ఆఫ్ చెక్స్ చాలా ఉన్నాయి. ఓకే, మనీ ఆర్డర్ అనేది ఇది ఒక కామన్ టైప్ ఆఫ్ చెక్ అమ్మా. ఇది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇష్యూ చేయొచ్చు, ఇష్యూ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనీ ఆర్డర్లు ఎక్కువ తగ్గిపోయినాయి. బట్ ఈ మనీ ఆర్డర్ వచ్చిన వెంటనే డైరెక్ట్ క్యాష్ తీసుకోవచ్చు. ఓకేనా? సో మనీ ఆర్డర్ ఎక్కువ లేదు, మీరు జస్ట్ గుర్తుపెట్టి మనీ ఆర్డర్ అంటే ఏంటి? పోస్టల్ వస్తుంది, అది ఎవరి చేతికి వెళ్తే వాడు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే, అదే బ్యాంక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే డబ్బులు ఇచ్చేస్తారు.
ఓకేనా, డబ్బులు ఇచ్చేస్తారు. చెక్ లోకి వెళ్ళే ముందు నేను ఇందాక ఒకటి క్లారిటీ చేస్తాను, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, రైట్? అది ఇప్పుడే చెప్పేస్తానులేండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సర్టిఫికేట్ డిపాజిట్, వాట్ ఈస్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్? ఇట్ ఈస్ ఎ లీగల్ అగ్రిమెంట్ అమ్మా. It is a legal agreement between depositors and bank on determined amount of money for a fixed period of time, for a fixed time period. సింపుల్ ఏం లేదు, మీరు ఇప్పుడు ఒక బ్యాంక్ లోకి వెళ్ళారు, డిపాజిట్ చేశారంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఒక బాండ్ ఇస్తారు, ఎఫ్డి బాండ్ అంటారు. అలాంటి దాన్నే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటారు. అంతే కదా, ఇది కూడా ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటే. రేపు పొద్దున ఒక టైం పీరియడ్ అయిన తర్వాత డిపాజిట్ సర్టిఫికేట్ తీసుకెళ్లి బ్యాంక్ ఇస్తే వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఓకే, అంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్. నేను అర్థం కాదని చెప్పాను. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే కంప్లీట్లీ మనకి ఇచ్చే ఎఫ్డి బాండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ నాను మీకు గుర్తు చేయడానికి. యాక్చువల్లీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఎవరు ఇస్తారు అంటే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అర్థం అవ్వడానికి చెప్పాను అంతే. ఇది ఒక కార్పొరేట్ లెవెల్లో హయ్యర్ లెవెల్ ఇస్తే దాన్ని ఎఫ్డి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటారు. ఇష్యూస్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ విచ్ ఇస్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ దిస్ ఇస్ ఏ ప్రామిసరీ నోట్ లాంటిది. ఇది కూడా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రామిసరీ నోట్. దీని మీద ఇంట్రెస్ట్ ఇస్ పేడ్ బై బ్యాంక్. ఈ సిడి ఏది ఇష్యూ చేస్తామో ఇది నీకు ఫిజికల్ ఫామ్ లో ఉండదు. నువ్వు జనరల్ ఎఫ్డి బాండ్ తీసుకున్నావు అనుకో నీకు ఫిజికల్ ఫామ్ లో ఉంటుంది కదా, బట్ సిడి ఫిజికల్ ఫామ్ లో ఉండదు, ఇది డిమాట్ ఫామ్ లో ఉంటుంది. డిమాట్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం, డిమెటరలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ అని. డిమాట్ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైనా ప్రిన్సిపల్ ని యాజ్ వెల్ as ఇంట్రెస్ట్ ని తీసుకోవచ్చు ఆఫ్టర్ సిడి మెచ్యూర్స్. మినిమం 1 lakh రూపీకి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇష్యూ అవుతుంది. ఇది కూడా ట్రాన్స్ఫరబుల్ బట్ డిమాట్ ఫామ్ లో అవుతుంది. బట్ ఎఫ్డికి నువ్వు 10,000 నుండి కూడా నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం మినిమం 1 lakh. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విచ్ ఇస్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. I hope you people got clarity on certificate of deposit. Okay, now let's talk about check. Actually check కొద్దిగా లెంతీ టాపిక్ కాబట్టి అది కవర్ చేస్తానమ్మా. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కోసం చెక్ ఇట్స్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇది కూడా ఏంటి, ఇట్ కంటైన్స్ అన్కండిషనల్ ఆర్డర్ ఏంటి, టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు ద పే. ఓకే, చెక్ లో రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏమని, ఎవరికి పే చేయాలి, ఎంత అమౌంట్ పే చేయాలి, ఏ డేట్కి పే చేయాలి అనేసి. అంటే చెక్ లో డేట్ ఉంటుంది, అమౌంట్ ఇన్ వర్డ్ పేరు ఉంటుంది ఎవరికి పే చేయాలో, వర్డ్స్ ఉంటుంది, అమౌంట్ ఇన్ వర్డ్స్ ఉంటుంది, అమౌంట్ ఇన్ లెటర్ ఫిగర్స్ డిజిట్స్ ఉంటుంది, ఇక్కడ అకౌంట్ హోల్డర్ సిగ్నేచర్ ఉండాలి, ఇక్కడ 6 digits చెక్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ 9 digits MICR కోడ్ ఉంటుంది. దిస్ ఇస్ చెక్. ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ కాదు, చెక్ లాగా ఉంటుంది అంతే. ఓకేనా, ఈ చెక్ లో ఏముంటుంది, 3 parties. ఏం చెప్పాను, డ్రాయర్ ఆర్ మేకర్, ద పర్సన్ హూ మేక్స్ ఆర్ డ్రాస్ ద చెక్. బ్యాంక్ అంటే ద పర్సన్ హూ ఈస్ కంపెల్డ్ బై డ్రాయర్ టు పే అమౌంట్ టు ద పేయీ, దట్ ఈస్ డ్రాయర్ బ్యాంక్. అండ్ పేయీ పర్సన్ హూ రిసీవ్స్ మనీ. ఇక్కడ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు, బికి 10,000 ఇస్తాను అన్నాడు, బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి. సో పర్సన్ ఏ ఏం ఆర్డర్ చేస్తాడు బ్యాంక్ కి, యూ పే 10,000 rupees టు మిస్టర్ బి, పే టు మిస్టర్ బి అని చెప్తాను 10,000 rupees. డేట్ ఈరోజు చేస్తాను 24/8/21 అనేసి. ఓకే, సో బ్యాంక్ ఏం చేస్తుంది, నేను ఆర్డర్ ఇచ్చాను కదా, బ్యాంక్ విల్ పే దిస్ టు అమౌంట్ టు ద పే. బట్ బ్యాంక్ హ్యాస్ సమ్ కండిషన్స్. బ్యాంక్ ఏమంటే ఓకే నేను పే చేస్తాను, బట్ ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ డ్రాన్ బై ద డ్రాయర్. అంటే డ్రాయర్ అంటే నువ్వే రాసావా, నువ్వు రాస్తేనే, నువ్వు రాసావని ప్రూఫ్ ఏంటి, సిగ్నేచరు ఫ్రంట్ అండ్ బ్యాక్ నీది ఉండాలి, నీ అని ఉండాలి. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ డ్రాన్ బై ద డ్రాయర్
ఇఫ్ ఇట్ ఈస్ డ్రాన్ అపాన్ ఏ స్పెసిఫిక్ బ్యాంక్, మరి పేయూర్ ఒక స్పెసిఫిక్ బ్యాంక్ నా దగ్గర ఒక స్పెసిఫిక్ బ్యాంకర్ కి డ్రా చేసావు అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నోడికి, అండ్ ప్రాపర్ డేట్ ఉందా లేదా, అండ్ సైన్ చేసిందా లేదా, అకౌంట్ లో మనీ ఉందా లేదా, ఈ 5 కండిషన్స్ చూసుకొని చెక్ బ్యాంకు పే చేస్తుంది మనీ టు ద పే. సో దిస్ ఇస్ హౌ అ చెక్ వర్క్స్. ఒకవేళ ఇక్కడ ఏ వచ్చి డ్రాయరు, బ్యాంక్ వచ్చేసి నా బ్యాంక్ అనుకో ఐసిఐసిఐ బ్యాంకు, పేయీ వచ్చేసి బి. ఒకవేళ నాకు నేనే ఇష్యూ చేసుకున్నా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ తీసుకోవడానికి వెళ్ళాను కౌంటర్ దగ్గరికి, అంటే నాకు చెక్ అడుగుతాడు, అంటే ఇక్కడ ఏం చేస్తా, యువర్ సెల్ఫ్ మై సెల్ఫ్ టు క్యాష్, పే టు మై సెల్ఫ్ అని రాస్తాను. రాసేటప్పుడు ఇక్కడేంటి డ్రాయర్ నేనే, పేయీ కూడా నేనే. అండ్ ముందే చెప్పారు ద పర్సన్ హూ హోల్డ్స్ ద చెక్ ఈస్ బేరర్ అండ్ ద పర్సన్ ఆన్ హూమ్ అంటే పర్టికులర్ పర్సన్ పే చేయని ఉంటే అది ఆర్డర్ చెక్ అనేసి, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అని. చెక్లు కూడా అంతే, బేరర్ చెక్, ఆర్డర్ చెక్, 2 టైప్స్ ఆఫ్ చెక్స్. మీకు అర్థమైంది కదా. సో చెక్ కండిషన్స్ ఇది ఇలా ఉంటుంది సిచ్యువేషన్ చెక్ గురించి వచ్చేటప్పటికి. ఓకే, నెక్స్ట్ చెక్ లో రకరకాలుగా ఉంటాయి. ఆర్డర్ చెక్ ఆల్రెడీ మీకు ఆర్డర్ చెక్ విషయం తెలుసు, బేరర్ చెక్ ఎగ్జాంపుల్ కూడా మీకు తెలుసు. బ్లాంక్ చెక్ ఉంటుంది. బ్లాంక్ చెక్ ఏంటంటే టోటల్ చెక్ లో సైన్ ఉంటుంది, సైన్ తప్ప ఇంకేం ఉండదు అనుకో, దాన్ని బ్లాంక్ చెక్. సారీ, one second. Yeah, types of checks: order check, already we know that, bearer check, blank check. blank check ఏంటి, ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది, ఇంకే డీటెయిల్స్ ఉండవు, డేట్ ఉండదు, అమౌంట్ ఉండదు, ఏమి లేకపోతే దాన్ని బ్లాంక్ చెక్ అంటారు. ఇట్స్ రిస్క్, అలా ఉంచకూడదు ఎప్పుడు. స్టేల్ చెక్, స్టేల్ చెక్ ఏంటంటే విచ్ ఈస్ మోర్ దెన్ 3 months ఓల్డ్. ఇప్పుడు నేను ఇందాక డేట్ వేసాను కదా 24th August అనేసి, ఇక్కడ నుండి 3 months వేసుకో, 9, 10, 11, 23, 11, 21 వరకు. ఓకేనా, 23, 11, 21 వరకు ఇట్స్ ఎ నార్మల్ చెక్, వ్యాలిడ్ చెక్. దీని తర్వాత 90 days అయిపోయిన తర్వాత ఉందనుకో, దాన్ని స్టేల్ చెక్ అంటారు. 90 days అయిపోయింది ఇష్యూ చేసి చెక్ డేట్ నుండి ఇక్కడికి 90 days అయిపోయి ఫినిష్ అయిపోతే దాన్ని స్టేల్ చెక్ అంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఇంకా పని చేయదు ఆ చెక్, స్టేల్ చెక్ అయితే. ఓకేనా, ఇంకా చెక్ పని చేయదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ యాంటీ డేటెడ్ చెక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంటీ డేటెడ్ చెక్. ఓకే, ఇఫ్ ఇట్ బేర్స్ అంటే యాంటీ డేట్ చెక్ అంటే ఏంటి, చెక్ మీద ప్రయర్ డేట్ కానీ అంటే ముందు డేట్ కానీ ఆర్ బ్యాక్ డేట్ కానీ ఉంటే దాన్ని యాంటీ డేటెడ్ చెక్ అంటారు. ఓకే, ఆ చెక్ కంటైన్స్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ డ్రాన్. ప్రయర్ డేట్ కానీ బ్యాక్ డేట్ కానీ ఉంటే దాన్ని యాంటీ డేటెడ్ చెక్ అంటారు. బ్యాంక్ ఎప్పటిదాకా దీన్ని హానర్ చేయగలదు, 90 days వరకే. ప్రయర్ డేట్ ఇప్పుడు నేను ఉన్నాను, ఈరోజు సపోజ్ 24 August, కానీ నేనేం చేశాను, చెక్ డేట్ 10 August వేసి ఇచ్చాను. అర్థమవుతుందా, ప్రయర్ డేట్ అంటే బ్యాక్ డేట్ వేసి ఇచ్చాను, అర్థమవుతుంది, బ్యాక్ డేట్ చెక్ వేసి ఇచ్చాను. కానీ బ్యాంక్ ఏం చేస్తుంది, 90 days వరకు ఇది వ్యాలిడే. 10th August నుండి 9/11/2021 వరకు 90 days అవుతుంది. సో అంతవరకు ఇట్ ఈస్ వ్యాలిడ్. అంటే బ్యాక్ డేటెడ్ చెక్ వేసిస్తే దాన్ని యాంటీ డేటెడ్ చెక్ అంటారు. ఓకేనా, చెక్ 90 రోజులు అయిపోతే డేట్ వేసిన తర్వాత దాన్ని స్టేల్ చెక్ అంటే అది ఇంకా వ్యాలిడ్ కాదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూటిలేటెడ్ చెక్. నెక్స్ట్ మ్యూటిలేటెడ్ చెక్. ఓకే, మ్యూటిలేటెడ్ చెక్ అంటే ఏం లేదమ్మా, ఒక్క కట్ కన్నా 2 కట్లు కన్నా 1, 2 చెక్ నలిగిపోయి ఉంది, లేకపోతే చెక్ మీద 1 cut 2 or more కట్స్ ఉన్నాయి అనుకో, దాన్ని మ్యూటిలేటెడ్ చెక్ అంటాం. 1 cut 2 cut or more కట్స్ ఉంటే దాన్ని మ్యూటిలేటెడ్ చెక్ అంటాం. పోస్ట్ డేటెడ్ చెక్ నెక్స్ట్. ఓకే, ఎనీ చెక్ విచ్ ఇస్ ఇష్యూడ్ లేటర్ దెన్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఓకే, అర్థమైందా, ఏ చెక్ విచ్ బేర్స్ ఎ డేట్ లేటర్ దెన్. సపోజ్ ఇప్పుడు నేను చూడండి, ఈరోజు చెక్ ఇస్తాను 24th August, కానీ ఆ చెక్ మీద డేట్ 25th August అని ఉంది, అది 26th August అని ఉంది.
లేకపోతే ఏదో 1 సెప్టెంబర్ ఆగస్ట్ ఇలా ఉంది, దాని పోస్ట్ డేటెడ్ అంటే నెక్స్ట్ డే ఫ్యూచర్ డేట్ వేసి ఇచ్చానంటే దాన్ని పోస్ట్ డేట్ చెక్ అంటారు. ఆ కస్టమర్ నేను ఎవరికి ఇస్తాను చెక్, వాడు 25 ఆగస్ట్ తర్వాత బ్యాంక్ లో ప్రెజెంట్ చేయగలరు, 1 సెప్టెంబర్ తర్వాత బ్యాంక్ లో ప్రెజెంట్ చేయగలరు. ఈ రోజు ఇచ్చానని ఈ రోజే ప్రెజెంట్ చేయలేడు. అలాంటి చెక్ ఉంటే దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. నెక్స్ట్ ఓపెన్ చెక్, క్రాస్డ్ చెక్. ఓకే, ఓపెన్ చెక్, క్రాస్డ్ చెక్. క్రాస్ చెక్ ఏంటి? ఇట్ ఇస్ అ చెక్ ఒక 2 parallel transverse lines అంటాం. ఇలా ఉంటాయి. 2 parallel transverse lines are drawn across the top left. Cross check అంటే ఏంటి? 2 parallel or transverse lines are drawn across the top left. Okay, a check on which 2 parallel transverse lines are drawn across the top left with or without the word ఇలా and co అని గాని ఉన్నా లేకపోయినా, నాట్ నెగోషియబుల్ అని ఉన్నా. ఓకే, నెక్స్ట్ అకౌంట్ పే అని ఉన్నా. A check on which 2 parallel transverse lines are drawn at top left with or without the words and co, not negotiable, account payee, then that check is crossed check. ఇదైనా చెక్ ఇలాగా 2 క్రాస్ లైన్స్ ఉండి ఇలాంటి వర్డ్స్ ఉన్నా లేకపోయినా then that is crossed check అంటాం. ఓకేనా? ఇలాగా క్రాస్ చేసిన చెక్ అక్రాస్ ద కౌంటర్ అంటే కౌంటర్ దగ్గర డైరెక్ట్ వెళ్ళి ఇస్తే నీకు పేమెంట్ జరగదు. It will be process can be done only by crediting to the account only. అకౌంట్ లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది, క్యాష్ ఇవ్వరు. క్రాస్డ్ ఉంటే క్యాష్ ఇవ్వదు, క్రాస్ లేకపోతే ఓపెన్ చెక్ కి క్యాష్ ఇస్తారు డైరెక్ట్ గా, గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? మరి క్రాస్డ్ గురించి మాట్లాడాను కాబట్టి టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఆఫ్ చెక్ గురించి మాట్లాడతాను. క్రాసింగ్ ఆఫ్ చెక్ ఇప్పుడే చెప్పాను, మీన్స్ టు డ్రా 2 parallel transverse lines on left hand corner of the check. It directs ఈ క్రాసింగ్ ఏం చెప్తుంది? డైరెక్ట్స్ ద బ్యాంక్ ఏమని చెప్తుంది? టు డిపాజిట్ మనీ డైరెక్ట్లీ ఇంటూ ద అకౌంట్ ఆఫ్ ద పేయింగ్ బట్ నాట్ గివ్ ఎనీ క్యాష్ ఇవ్వకండి, డైరెక్ట్ అకౌంట్ లో మనీ పే చేయండి అని చెప్తుంది క్రాసింగ్ ఆఫ్ చెక్. క్రాసింగ్ ఆఫ్ చెక్స్ లో జనరల్ క్రాసింగ్, టైప్స్ ఆఫ్ క్రాసింగ్ చూసుకుంటే జనరల్ క్రాసింగ్. ఓకేనా? జనరల్ క్రాసింగ్ ఏంటి? when a check bears transverse lines parallel at the left hand of the corner, words such as and co gani or any other observations లేదా as and co gani 2 parallel lines మధ్యలో రాయకపోయినా either with and 2 parallel words and co అని రాసి with or without not negotiable అనే వర్డ్ రాస్తే, విత్ చూడండి ఇప్పుడు ఇలా రాశాను, ఇక్కడ అండ్ కో అని రాశాను, వెంటనే ఇక్కడ నాట్ నెగోషియబుల్ అని కూడా రాశాను. ఇలా ఉంటే దాన్ని జనరల్ క్రాసింగ్ అంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కో రాశాను బట్ ఇక్కడ నాట్ నెగోషియబుల్ రాయలేదు, దెన్ దాన్ని కూడా జనరల్ క్రాసింగ్ అని అంటారు. అర్థమైందా? అండ్ కో అండ్ నాట్ నెగోషియబుల్ ఉన్నా లేకపోతే ఓన్లీ అండ్ కో ఉన్నా దెన్ దాట్ టైప్ ఆఫ్ క్రాసింగ్ ఈస్ నోన్ యాజ్ జనరల్ క్రాసింగ్. ఇందులో కూడా దీని ఎఫెక్ట్ ఏంటంటే అకౌంట్ డైరెక్ట్ అండ్ కో అని ఎవరికి ఉందో వాడికే అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి, ఆఫ్ ద కౌంటర్ క్యాష్ ఇవ్వరు. నెక్స్ట్ టైప్. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేటప్పటికి స్పెషల్ క్రాసింగ్. ఓకే, సపోజ్ చెక్ ఇలా ఉంది and when check bears 2 transfer lines and word not negotiable is written like this అంటే ఇలా సెంటర్ లో ఉంటాయి, ఇక్కడ కార్నర్ లో 2 రాసి అండ్ కో రాసి లేకపోతే అండ్ మధ్యలో నాట్ నెగోషియబుల్ ఉంటే అది జనరల్ క్రాసింగ్. అండ్ కో రాసి ఇక్కడ నాట్ నెగోషియబుల్ లేకపోయినా అది జనరల్ క్రాసింగ్. కానీ ఏదైనా చెక్ మీద ఇలా 2 మధ్యలో 2 లైన్స్ డయాగ్నల్ ట్రాన్స్వర్స్ లైన్స్ డ్రా చేసి నాట్ నెగోషియబుల్ అని రాస్తే రాసినా రాయకపోయినా బట్ 2 లైన్స్ ఇలా ఉంటే దెన్ దట్ ఈస్ స్పెషల్ క్రాసింగ్. ఓకే, దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే బ్యాంక్ విల్ పే టు ద బ్యాంకర్ ఆర్ హూజ్ నేమ్ ఇస్ దేర్. అంటే బ్యాంక్ ఇప్పుడు సపోజ్ ఎవరి నేమ్ రాస్తుందో దాని మీద వాళ్ళ యొక్క బ్యాంకర్ కి ఆ పర్సన్ కి
అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళకే డబ్బులు ఇస్తారు. అర్థమైందా? దట్ ఈస్ స్పెషల్ క్రాసింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెస్ట్రిక్టివ్ క్రాసింగ్ ఆర్ అకౌంట్ పేయీ క్రాసింగ్ అంటాం. కన్ఫ్యూజ్ అవసరం లేదు. రెస్ట్రిక్టివ్ క్రాసింగ్ ఆర్ అకౌంట్ పేయీ క్రాసింగ్ సేమ్. ఈ టాప్ లైన్లు పెట్టి అకౌంట్ పేయీ అని డ్రా చేయొచ్చు. ఇలా ఉందనుకో, దాన్ని అకౌంట్ పేయీ రెస్ట్రిక్టివ్ క్రాసింగ్ అంటాం. ఓకేనా? దీనివల్ల ఏంటంటే అకౌంట్ పే అని రాస్తుంటే ఎవడి అకౌంట్, ఎవడి పేరు రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను మిస్టర్ బికి ఇస్తున్నాను కదా, వాడి అకౌంట్ లోకి డైరెక్ట్ అమౌంట్ క్రెడిట్ చేస్తారు, క్యాష్ ఇవ్వరు. ఓకేనా? క్యాష్ ఇవ్వరు. సో దీస్ ఆర్ 3 types ఆఫ్ క్రాసింగ్స్. ఇది కాకుండా సమ్ టైమ్స్ యు మేట్ ఆస్క్ డబుల్ క్రాసింగ్ గురించి కూడా అడుగుతారు. డబుల్ క్రాసింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అకౌంట్ పేయీ అని ఉంటుంది, 2 స్పెషల్ క్రాసింగ్స్ ఉన్నాయనుకో దాన్ని డబుల్ క్రాసింగ్ అంటాం. ఓకే, సపోజ్ ఇక్కడ అకౌంట్ పేయీ ఎస్బీఐ అని రాశాను, ఇక్కడ ఎస్బీఐ అని కూడా రాశాను. ఇది ఎప్పుడు అవుతుందంటే, ఈ డబుల్ క్రాసింగ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది సార్ అంటే, ఇట్ ఈస్ మేడ్ వెన్ ద బ్యాంకర్ ఇన్ హూస్ ఫేవర్, సపోజ్ నేను బి రాశాను కదా, బి ఫేవర్ లో నేను రాస్తున్నాను కదా చెక్ ని, ఇట్ ఈస్ మేడ్ వెన్ బ్యాంకర్ ఇన్ హూస్ ఫేవర్ ద చెక్ ఈస్ క్రాస్డ్. అంటే బి ఫేవర్ గా నేను చెక్ క్రాస్ చేశాను కదా, డస్ నాట్ హ్యావ్ బ్రాంచ్ వెర్ ద చెక్ ఈస్ టు బి పేడ్. ఓకే, ఇప్పుడు బి వైజాగ్ లో ఉన్నాడు, వైజాగ్ లో ఎస్బీఐ బ్రాంచ్ లేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటి టైంలో నేను ఏం చేస్తాను, ఎస్బీఐ అని స్పెషల్ క్రాసింగ్ చేసి ఎక్కడైనా నువ్వు మనీ తీసుకో అనేసి అన్న విధంలో, ఏ బ్రాంచ్ లోనైనా తీసుకో, ఎస్బీఐ బ్రాంచ్ లో, వైజాగ్ లేదు నువ్వు విజయవాడలో తీసుకో, లేకపోతే చుట్టుపక్కల ఏ ఊరు ఉందో అక్కడికి వెళ్ళి తీసుకో అన్న టైప్ లో ఉంటే దాన్ని డబుల్ క్రాసింగ్ అని చెప్తారు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 4 types of crossings. Okay, we had learned about types of checks, we had learned about types of crossings, we had learned about bill of exchange, demand draft, promissory note, everything. అండ్ మీకు చెక్ మీద గుర్తుందో లేదో MICR కోడ్ అని చెప్పాను, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ కోడ్. ఇది 9 digit కోడ్ అమ్మా, చెక్ మీద ఉంటుంది కింద. ఇందాక ఫస్ట్ డయాగ్రామ్ లేసాను నేను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కోడ్, ఫస్ట్ 3 letters సిటీ గురించి చెప్తుంది, అది ముంబై హైదరాబాద్ ఏందని. నెక్స్ట్ 3 digits బ్యాంక్ గురించి చెప్తుంది, ఏ బ్యాంక్ చెక్ అని. నెక్స్ట్ 3 digits ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ గురించి మాట్లాడుతుంది, వైజాగ్ బ్రాంచ్, ఐసిఐసిఐ, సిటీ ముంబై, సిటీ విశాఖపట్నం, బ్యాంక్ ఐసిఐసిఐ, వైజాగ్ లో నాకు లోకల్ వైజాగ్ మెయిన్ బ్రాంచ్, ఇలా వీటి గురించి చెప్పేది MICR, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ కోడ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అవర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాటిని డిమాండ్ డ్రాఫ్ట్ అంటాం, డిడి. ఇది కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ బై ఏ బ్యాంక్ ఆన్ అనదర్ బ్యాంక్. సేమ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ బై ఏ బ్యాంక్ ఆన్ అనదర్ బ్యాంక్, సేమ్ అమ్మ, ఇందులో కూడా ఏం తేడా లేదు, సేమ్ as చెక్ లాగా యాక్ట్ చేస్తుంది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. బట్ డిడికి వచ్చేటప్పటికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో దీనికి ఒక డెఫినేషన్ మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. యాక్ట్ 1918 ప్రకారం డెఫినేషన్ మెయింటైన్ చేయలేదు. అండ్ డిడిలో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు చూడండి చెక్ లో డ్రాయర్ అనేవాడు ఇండివిజువల్ అకౌంట్ హోల్డర్ అవుతాడు, అంటే నేను. కానీ డిడిలో డ్రాయర్ విల్ బి ద షెడ్యూల్డ్ బ్యాంక్ హోల్డర్. షెడ్యూల్డ్ బ్యాంక్ ఏది ఉందో ఆ బ్యాంకే డ్రాయర్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ బ్యాంకే డ్రాయర్ అవుతారు. దిస్ అబౌట్ డిడి. So by this we had finished our negotiable instruments. We will meet with a new topic in next session. Thank you. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెషన్ లో ఇవ్వండి, నేను నెక్స్ట్ సెషన్ లో I will explain them. Okay na? Thank you.